హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'గుండె నిండా గుడిగంటలు' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. సుశీలమ్మ గారి ఇంటి దగ్గర అయితే బాలు స అందరూ అయితే కలిసి పండగ జరుపుకుంటూ ఉంటారు. సంతోషంగా పచ్చడి అయితే తింటూ ఉంటారు. అక్కడ ఉన్న రోహిణి వాళ్ళ మామయ్య అయితే రోజు మిగిలిపోయిన మటనే రోజు వండిపెట్టేది. చాలా రుచిగా ఉండేది అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు రోహిణి వాళ్ళ మామయ్య అయితే. ఆ మాటలు విన్న రోహిణి ఏంటి ఈ మామయ్య ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అలాగే ప్రభావతి అయితే చాలా షాక్ అవుతూ ఉంటుంది ఆ మాటలు విని. వెంటనే బాలు అయితే ఏంటి మీరు ఊకే ఆ మటన్ భాష లాంగ్వేజ్‌లోనే కూస్తూ ఉంటారు. అసలేంటి అని చెప్పి బాలు అయితే మాట్లాడుతూ ఉంటాడు అతనితో అయితే. వెంటనే బాలు మాటలు విన్న అతను అయితే అది ఆకులు తింటుంది. దాన్ని నేను తింటాను. అందుకే నేను మేక భాషలో కూస్తూ ఉంటాను అప్పుడప్పుడు అని చెప్పి నవ్వుతూ సరదాగా రోహిణి వాళ్ళ మామయ్య అయితే బాలుతో అలా అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న రోహిణి, శృతి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు అతన్ని. ఆ మాటలు విని బాలు కూడా నాకైతే ఏదో తేడా కొడుతుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. సుశీలమ్మ అయితే చాలా సంతోషంగా ఉంటుంది అందరిని చూసి. అక్కడ మీనాకి అయితే తినిపిస్తూ ఉంటుంది. అలాగే బాలుకి, మనోజ్‌కి, రవికి అందరికీ అయితే సుశీలమ్మ చాలా ఆనందంగా అక్కడ అయితే అందరికీ తినిపిస్తూ ఉంటుంది. అదంతా చూసి ప్రభావతి మరియు సత్యం అయితే చాలా సంతోషంగా ఉంటారు. వాళ్ళ అమ్మని చూస్తూ అయితే. వెంటనే సుశీలమ్మ అయితే నాకు మనందరం కలిసి ఒక ఫోటో దిగాలని ఉందిరా అని చెప్పి బాలుతో అయితే చెప్తూ ఉంటుంది. వెంటనే శృతి అయితే సరే దిగుదాం అందరూ ఇలా చేతులు పెట్టండి అని చెప్పి శృతి చూయిస్తూ ఉంటుంది. బాలు, మీనా అయితే అలా పెట్టడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. అలాగే ఇలా పెట్టిన తర్వాత ఇలా సైడ్‌కి అనండి అందరూ అని చెప్పి శృతి అయితే అందరికీ చూయిస్తూ ఉంటుంది. అందరూ కలిసి శృతి చెప్పినట్టు అయితే చేతులు అలా పెడుతూ ఫోటో దిగడానికైతే సిద్ధమవుతూ ఉంటారు. మీనా, బాలు అయితే చాలా సంతోషంగా ఉంటారు. అలా చేతులు పెడుతూ అందరూ ట్రై చేస్తూ ఉంటారు. వెంటనే అలా చేతులు పెడుతూ ఉంటారు. అక్కడ వాళ్ళని అయితే ఫోటో తీస్తూ ఉంటారు. బాలు ప్రభావతి చేతికైతే అలా పెడతాడు. అది చూసిన ప్రభావతి అయితే బాలుని చూస్తూ ఉంటుంది. బాలు అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. వాళ్ళమ్మ చేతికి అలా పెట్టి ఫోటో దిగడానికైతే చాలా సంతోషపడుతూ ఉంటాడు. అలా బాలుని, ప్రభావతిని చూసిన సుశీలమ్మ, సత్యం అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు. అందరూ ఫ్యామిలీ ఫోటో అయితే అందరూ అలా చేతులు పెట్టి చాలా ఆనందపడుతూ, చాలా సంతోషంగా అయితే అందరూ కలిసి ప్రేమగా ఫోటో అయితే దిగుతారు. మరేం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ అండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.